ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకి కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి, అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో గుద్దించి డ్యామేజ్ చేశారు. దాంతోపాటు అక్కడ రౌండ్లు వేసి ముద్రగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు. అతను ఎవరు ఏమిటి అని వెళ్లి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు, పోలీసులు పట్టించారు. అక్కడ ఆ ఆవేశంలో 4 దెబ్బలు కూడా వేశారు అతన్ని, పోలీసులు పట్టించి చేశారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాయ్యా, ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు. ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు.